వెల్కమ్ టు K7 మీడియా. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డీప్ టెక్నాలజీపై ఈ రోజు సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకొని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదం ముందుకు వెళ్తున్నామని వివరించారు. 4PC విధానంతో పాటుగా 4V విధానం కూడా అమలు చేస్తామన్నారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, విశాఖ అభివృద్ధి మీద విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాలా విశాఖ అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు DPR తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తుందని, జోన్ భవనాల నిర్మాణాంశాలు ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు డీప్ టెక్ గురించి ఏ విధంగా భవిష్యత్తు ఉంటుందనే విషయంలో GFST ఒక కాన్క్లేవ్ పెట్టారు. నిన్నటి నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఉండే టెక్నికల్ పీపుల్ కానీ, టెక్నాలజీ డెవలప్ చేసిన వ్యక్తులు కానీ అందరూ వచ్చారు. నా ఆలోచన ఒకటే, ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు డీప్ టెక్ని ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో టెక్నాలజీ అనేది ఒక భాగం అవుతుంది. ఎవరైతే టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళు ఏ పని పెట్టినా కలిసి వస్తుంది. అది హెల్త్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే పవర్ కావచ్చు, ఏదైనా సరే, రోడ్లు కావచ్చు, అన్నింటిలో కూడా టెక్నాలజీ భాగస్వామ్యం అవుతుంది. అయితే నేను ఆలోచించే విధానం, ఈ టెక్నాలజీ ద్వారా పేదవాళ్ళకి ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం జరుగుతుంది, భావితరాల భవిష్యత్తు కోసం ఏ విధంగా ముందుకు పోతాం అనే విషయం పైన వర్కౌట్ చేస్తున్నాం. ఎందుకంటే టెక్నాలజీ కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మనకంతా కూడా ఖర్చులు తగ్గి ఆదాయం పెంచే ఆలోచన వస్తుంది, మార్గం కూడా వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో నేను ఒకటే ప్రోగ్రాం ఇచ్చాం. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 IT ప్రొఫెషనల్. ఈరోజు నేను ఇచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, లేకుంటే స్మాల్ కావచ్చు, లేకపోతే మీడియం ఎంటర్ప్రైజ్ కావచ్చు. ఇవన్నీ పెడుతున్నాం. దీనికి ఏదైతే నేను ఈరోజు వర్కౌట్ చేశామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఒక ఇన్నోవేషన్ హబ్గా ఉండాలని, దీనికి 5 జోన్స్లో 5 పెట్టాం. ఇంకో పక్క అమరావతిలో మెయిన్ హబ్ పెట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో దీన్ని ముందు తీసుకుపోతున్నాం. విజన్ 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలనేది ఆలోచన. ఈ విజన్ 2047లో ప్రతి ఒక్కరికి అందులో రాష్ట్రం ఒక స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండాలని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గ్రామం, ప్రతి ఒక్క జిల్లా ఈ విజన్లో భాగస్వాములు కావాలి. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అయితే దాంతో సమానంగా మీరు కూడా ముందుకు పోయే పరిస్థితి రావాలి. ఏదైతే నేను విజన్ 2047 మాట్లాడుతున్నానో దీన్ని ప్రజలందరూ అడాప్ట్ చేసుకోవాలి. అదే మరి అడ్మినిస్ట్రేషన్ మొత్తం అడాప్ట్ చేసుకోవాలి. అదే మరి ప్రజాప్రతినిధులు అడాప్ట్ చేసుకోవాలి. అందరం కలిసి పనిచేయాలి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందుకే 10 ప్రిన్సిపల్స్ కూడా చెప్పాను. దాంట్లో మొట్టమొదటిది జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, అదే P4. దాని తర్వాత మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఉపాధి,
థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. మీరు ఎక్కడ ఉన్నారనే ఇష్యూ కాదు. ఇంట్లో కూర్చొని కూడా పనిచేసి 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తుంది. రాను రాను ఈరోజు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కి వచ్చింది. నాకు పని ఉంది, ఇంకొక ఆయన పని చేస్తాడు. నాకు సమయం వచ్చినప్పుడు పని చేస్తాను, ఆయన అవసరం పని చేసుకుంటారు. ఆ విధంగా టెక్నాలజీ ఒక ఎనేబులర్గా తయారవుతుంది. అలాంటి విధానానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వంలో కూడా ఎవరైతే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారో అలాంటి వారికి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. మూడోది ఏదైతే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అందరం మాట్లాడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ప్రాధాన్యత పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక హబ్గా తయారు కావాలని. అలాంటి హబ్గా తయారు కావాలంటే విశాఖపట్నం ఒక హబ్గా తయారు కావాలి. అదే మరిగా మనకు అమరావతి ఉంది, తిరుపతి ఉంది. ఈ 3 సెంటర్స్ కూడా 3 మేజర్ హబ్స్గా తయారై మిగిలిన అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి కావడానికి ఒక పక్క ఎడ్యుకేషన్, ఇంకొక పక్కన మీరు చూస్తే స్కిల్ అప్గ్రేడేషన్ కంటిన్యూగా చేయాలనుకుంటున్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్కిల్ సెన్సస్ అప్డేట్ చేసిన రాష్ట్రం అని చేసే రాష్ట్రం మంది. దాన్ని కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలని చేస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వడం, అదే మరి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కానీ లాజిస్టిక్స్ని ఏ విధంగా మాస్టరైజ్ చేయాలో చేసి తక్కువ లాజిస్టిక్స్ కాస్ట్ని పెట్టడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అదే మరిగా ఎనర్జీ ఆప్టిమైజేషన్ పోతాం. అన్ని వెహికల్స్ కానీ ఇండ్లకు కానీ ఎక్కడ చూసిన గ్రీన్ ఎనర్జీ వాడడం, దీని ఖర్చు తగ్గించడం, ఏం చేయాలో అవన్నీ చేస్తాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకొక పక్క అన్నిటికీ కూడా మళ్ళీ డీప్ టెక్నాలజీ ఉంటుంది. ఇవన్నీ అనుసంధానం చేస్తాం. జనాభా, అందుకే ఇంకో మాట కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా శ్రద్ధ పెడతాం. ఈరోజు చాలా ఉత్సాహంగా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏం ఉపయోగిస్తే వాళ్ళకి ఈజీగా ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు, అవన్నీ ఉపయోగిస్తారు. ఇవి ఏది చూసినా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదవాడికి ఎట్లా ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి ఏం ఉపయోగం ఉంటుంది, పిల్లలకు భవిష్యత్తు ఎట్లుంటుందో ఇవన్నీ ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవాళ్లే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా రావాలి. ఎక్కడున్నా డిస్టెన్స్ అనేది పెద్ద కన్స్ట్రైంట్ కాదు, ఎక్కడున్నా మీరు పనిచేయచ్చు. అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్గా రావాలంటే రావచ్చు, వర్చువల్గా పనిచేయాలంటే చేయొచ్చు. అందరం గురుకులంలో విద్యార్థులకు కాలం చెల్లిన మందులు వైద్య సిబ్బంది ఇచ్చారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊరిలోనే ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చిన వైనం బయటపడింది. శుక్రవారమే మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇచ్చారని అటెండర్ చెబుతున్నారు. ఒకవైపు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే మరోవైపు డేట్ అయిపోయిన మందులు ఇస్తున్నారని విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. చూస్తాను, నేను చూసుకొని ఇస్తాను. ఇవి వాడ ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరణ చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం సహా రూపశిల్పి తెలంగాణ అమరవీరుల జ్యోతి రూపశిల్పి రమణారెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన స్వగృహంలో అభినందిస్తూ సన్మానించడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహంలో పోరాట స్ఫూర్తిగా అమరవీరుల పిడికిళ్లని జోడించడం ఉద్యమ స్ఫూర్తినీయమని తెలంగాణ మహేష్ కుమార్ కొనియాడారు. సగం పట్టుకోండి, సగం చేయండి. ఓకే సార్. సార్ ఇక్కడ అన్న నువ్వు కూడా సార్ ఒక నిమిషం సార్.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దోచుకున్న వారి నుంచి అనా పైసలతో సహా రాబడతామని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. అధికారుల పనితీరు మారకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క దగ్గర ఉండే గ్రాంటు అదే రంగంలో ఉండాలని ఎక్కడ నిర్దేశించబడలేదని చెప్పి ప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. సెంట్రల్ గ్రాంట్ వస్తే స్టేట్లో ఏ దానికి ఉపయోగించుకోవాలో ఆయనకు తెలుసో తెలియదో, ఐఏఎస్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తెలియని విధంగా ఆ గ్రాంట్ను మార్చినాడు. అలాగే మీరు చెప్పారు రామ్ గోపాల్ వర్మ గారి గురించి, ఎవరైతే ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడతారో, జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైతే ఆయన పొగుడుతూ ఉంటారో ఆ వ్యక్తుల కోసం ఆర్థిక పరంగా ఏమేమి చేయాలో ఎన్ని చేసిపోయినాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు దక్కడం జరిగింది. ముఖ్యంగా ఒక రామ్ గోపాల్ వర్మ గారి ఇష్యూనే కాదండి, రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో సిస్టమ్ అంతా కొలాప్స్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా ఆ ప్రభుత్వాల్లాగా మేము పేదల యొక్క రక్తం దాగే పరిస్థితులు లేము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో ఏ ఫ్రాడ్ జరిగాయి, ఏ రంగం నిర్వీర్యమైంది, ఎవరెవరు ప్రజల యొక్క డబ్బు దోచుకున్నారో వాళ్ళందరి దగ్గర అనా పైసలతో దగ్గర రాబట్టేదానికి ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటా ఉంది. దానికి వెయిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉన్న అధికారులు అందరూ చెడ్డవాళ్ళు కాదు, ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలాగా ఏదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిర్ణయాలు తీసుకొని అధికారులపై జులుము జలాయించడం మా నైజం కాదు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇస్తాం. ఇప్పుడు 6 నెలలు అయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఎవరైతే రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారో అధికారులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. ఆగస్టు కానీ జనవరిలో కానీ జరిగే పండుగల్లో వాళ్ళకి బిరుదులు ఇస్తాం, సర్టిఫికెట్లు ఇస్తాం. ఎవరైతే అధికారులు ఇంకా వాళ్ళ రూపాలు మార్చుకోకుండా అదే స్థితిలో కొనసాగితే చట్టపరంగా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి తీసుకునేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విజయసాయిరెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. విశాఖ రోడ్డు ప్రమాద బాధితులకు సహకార కేంద్రం ప్రారంభించామని, రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి 7995095793 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. వైకాపా పాపాలు బయటపడుతుంటే ట్వీట్లు పెరుగుతున్నాయని, విజయసాయి, వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వామ్యులయ్యారని బయటకు తెలుస్తుందని తెలిపారు. రోజు ట్రైనింగ్ సెంటర్స్ నడపడం కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీ. ఈ రోజు మన డీసీపీ గారు, అదేవిధంగా డిఐజీ గారు, సిపి గారు అందరి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని, ఆర్లో పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న ఇష్యూ మీ అందరికీ తెలుసు. 2018లో అప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్ గా ఉండేటప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో అదే యాస్టీస్ మళ్ళీ ఈ రోజు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు మా అందరి చేతుల మీదుగా ఈ రోజు ఓపెన్ జరగడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు ఈ రోజు మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అస్యూరెన్స్ సెల్ అసిస్టెన్సీ సెల్ అని చెప్పి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ, డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రావటం కానీ లేట్ అవ్వటం, అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళకి ఎలాగా ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలా మంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇన్సూరెన్స్ల పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఓవరాల్ గా చూడాలంటే దగ్గర మనకి ఒక యావరేజ్ ని ఒక 500 కేసెస్ నమోదైనాయి అనుకోండి, అందులోని ఒక 30కి 40కి మాత్రమే ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చే పరిస్థితి కనిపించా ఉంది యావరేజ్ అని చెప్పుకుంటే. అంటే అలాంటి బేస్ తీసుకొని ఈ రోజు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్ లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎలాగైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కనుక కాల్ చేస్తే వాళ్ళ ఫైల్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది, ఫైల్ ప్రొసీజర్ కూడా ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అన్న వివరాలు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళే ఒక మంచి పద్ధతి ఈ రోజు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం అండి. దానికి ప్రత్యేకంగా సిపి గారిని నేను అభినందిస్తున్నా.
దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా 7995095793. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా మేము కూడా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ చేస్తాం. దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు. వీటితో పాటు మనం ఏంటంటే తొందరగా కోర్టుకి వెళ్లే విధంగా వాళ్ళకి ఎటువంటి పేపర్స్ కావాలో అవన్నీ కూడా ఇవ్వడం. ఇందాకే నేను కూడా డీజీపీ గారితో వీళ్ళందరితోనే డిస్కస్ చేశాను. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్ లో ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మనం అందులో చూసుకుంటే నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్ లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. బికాస్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈ రోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈ రోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్ గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కాదు స్టేట్ లెవెల్లో వైజాగ్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆటోలకు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలోనే మాకు కూడా కంప్లైంట్ చేసిన సందర్భం. ఈ రోజు విశాఖపట్నం సిటీలో 4000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా 16 రోజుల నుంచి రోజుకి 250 మంది చొప్పున ట్రైనింగ్ అన్నది ఇక్కడ ఇప్పించి వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్ గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు, ఎలా ఆటోలు సీజ్ అయ్యి వాళ్ళు బతుకులు బదనాం అవుతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్ చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టుకొని ఈ రోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు కూడా చెప్పుకున్నారు. సో ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వైజ్ గా మేము చేసుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ విషయంలోనే ప్రత్యేకంగా నేను డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ బిజినెస్ మ్యాన్ అదానీల ఫోటోలతో ఉన్న టీషర్ట్లను వేసుకొని వచ్చారు. దీంతో వారు అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ టీషర్టులు తొలగించి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు. మరోవైపు శాసనసభలో 5 కీలక బిల్లులతో పాటు 2 నివేదికలను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. విగ్రహ రూపురేఖల మార్పుపై రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సమావేశాలను ఎన్ని రోజులు జరపాలనే విషయాన్ని బీఎస్సీ సమావేశంలో నిర్వహించనున్నారు. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.